హాయ్ గైస్, నేనైతే మీ నిఖిల్ని. నేనైతే ఇప్పుడు మీ కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. మాకు మీ సపోర్ట్ చాలా కావాలి. ఓకే ఓకే పడిపోయాను అనుకున్నాను గైస్. కొద్దిగా గేమ్కి అలవాటు పెడితే ఇంకొద్దిగా బాగా ఆడతాను గైస్. గేమ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. నాకు కొద్దిగా ఇంగ్లీష్ రాదు, పట్టించుకోకండి. పర్లేదా గైస్, మరి ఆడదని చెప్పండి కామెంట్లో. ఓకే, 24 మందికి గాయస్ 16 మంది క్వాలిఫైడ్ అయ్యారు. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ మనం టాప్ 3400 మధ్యలో ఉన్నాం. 3500 to 3400 మధ్యలో ఉన్నాం గైస్. ఒకసారి ఎగిరి చూద్దాం. ఓకే పడిపోయాను అనుకున్నాను గైస్. ఏంటిది స్పీడ్ అట్లా పడిపోయినా గైస్. కింద షాడోలో కనబడుతుంది గైస్, అదే అనమాట టార్గెట్, ఎక్కడ దిగుతుంది అనేది. దాన్ని చూసుకుంటూ దింపుతున్నాం గైస్ జాగ్రత్తగా. ఓ సూపర్, ఎన్నిసార్లు తగ్గినాయి గైస్. ఓ మై గాడ్, థర్డ్ ప్లేస్. ఓకే గైస్, ఫస్ట్ ప్లేస్కి వస్తాము. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇవ్వండి. దీంట్లోకి దూకడం, దీంట్లోకి దూకానా లేదా ఫస్ట్ ప్లేస్ పోయిందనుకున్నాను గైస్. అలా అందులోకి దూకకుండా డైరెక్ట్ సింపుల్లోకి దూకుంటే ఫస్ట్ ప్లేస్ నాదే గైస్. అండ్ నాకు ఫోర్త్ ప్లేస్ వచ్చింది. 16 మందిలో 8 మంది క్వాలిఫైడ్ అయ్యారు గైస్. నేను బతికే ఉన్నాను గైస్. షార్క్స్ నేను వేసేది నిఖిల్ అండ్ కీర్తన మా సిస్టర్ గైస్. మళ్ళీ ఏడుస్తుందని చెప్పి తన పేరు కూడా పెట్టాను. లాస్ట్ మ్యాచ్ గైస్, ఏమొద్దో చూద్దాం. ఓకే, 1 కిల్ చేశాను గైస్. 10 కాయిన్స్ వచ్చినాయి. జంప్. ఓకే, టాప్ 3. ఫస్ట్ ప్లేస్లో అయితే మనమే ఉన్నాం గైస్. ఎవరు లేరు ఫస్ట్లో, నేను ఒకనే ఉన్నాను. నా చుట్టుపక్కల కూడా ఎవరు కనబడట్లేదు. వెళ్ళారు గైస్, ఇద్దరు చూశాను, వెళ్ళారు. అదిగోండి, చూసారా గైస్. థర్డ్ ప్లేస్. ఓకే, సెకండ్ ప్లేస్ పడిపోయినా. బతికించింది గైస్ గేమ్ నన్ను. నేను టచ్ అవ్వడం మంచిదే గైస్, లేకపోతే కింద పడిపోయాను గైస్. చెప్తున్నాను కదా. ఓకే, మీరైతే ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్త యూట్యూబ్ ఛానల్ చూడండి గైస్. సెకండ్ ప్లేస్ ప్లేస్కి వస్తాను గైస్. ఓకే గైస్, ఫస్ట్ ప్లేస్ మనదే. ఇంకా మనమే, అలా మించినడు ఎవరు లేదు. మీరు గేమ్ ఆడచ్చు గైస్, ఆన్లైన్ గేమే, నెట్ ఉండాలి. 250 కాయిన్స్, బీచ్ బెలూన్, డక్, 9 డైమండ్స్ వచ్చాయి గైస్. హీరో పప్పి వచ్చింది గైస్ మనకి. హీరో పప్పి అయితే వచ్చింది గైస్. మనకి హీరో ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నాను గైస్. ఓకే గైస్, ఓకే బాయ్ గైస్, మళ్ళీ రేపు మాట్లాడదాం.